रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सरकारी विप और रुकन असेंबली महबूब नगर अन्नम सिंह रेड्डी ने कालेश्वरम प्रोजेक्ट से मुताल्लिक़ मामलात पर फौरी CBI तहक़ीक़ात का मुतालबा करते हुए BRS और BJP पर सख्त तनक़ीद की है। मीडिया से गुफ्तगू करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत ने कानूनी जांच के लिए जुडिशल कमीशन कायम किया है और NDSA की रिपोर्ट पहले ही CBI को सौंपी जा चुकी है। उनके मुताबिक मुख्तलिफ मराहल में 3 तरह की रिपोर्ट्स भी तैयार हो चुकी हैं। उसके बावजूद तहक़ीक़ात में ताख़ीर तशवीशनाक है। उन्होंने इल्ज़ाम आयद किया कि BRS क़यादत कालेश्वरम प्रोजेक्ट में किसी भी किस्म की बेज़ाब्तगी से इनकार कर रही है, जबकि दस्तियाब रिपोर्ट्स में मेडीगड्ढा और सिंदीला की तामीराती कामों में खामियों की निशानदही की गई है। उनका कहना था कि जस्टिस घोष कमीशन ने ज़िम्मेदारान के तयन से मुताल्लिक़ अहम नुकात वाज़े किए हैं, जबकि हाई कोर्ट ने भी तकनीकी उमूर पर अहम रिमार्क्स दिए हैं। एनएम सिंह रेड्डी ने मज़ीद कहा कि BJP और BRS सियासी मफादात के लिए बाहमी तौर पर हम आहंगी इख्तियार किए हुए हैं। उन्होंने याद दिलाया कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने इंतखाबी मुहिम के दौरान कालेश्वरम प्रोजेक्ट को ATM से ताबीर किया था। उन्होंने कहा कि पार्लियामेंट में डिलिमिटेशन के मसले पर अपोजिशन जमातें मुत्तहद हैं, ताहम KCR की जानिब से BJP पर खामोशी इख्तियार करना कई सवालात को जन्म देता है। उन्होंने यह भी निशानदही की कि जगतियाल के जलसों में ख़वातीन रिजर्वेशन बिल पर भी कोई वाज़ेह मौक़िफ़ सामने नहीं आया। उन्होंने ख़दशा ज़ाहिर किया कि BJP BRS को मुमकिन बदअनवानियों से बचाने के लिए तहफ़्फ़ुज़ फराहम कर रही है। आखिर में उन्होंने मरकज़ से मुतालबा किया कि कालेश्वरम मामले पर फौरी तौर पर CBI तहक़ीक़ात शुरू की जाएँ ताकि हकीकत सामने आ सके। ఈరోజు జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదిక మీద గౌరవ హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పును చూసి TRS శ్రేణులు నాయకులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకా తీర్పు కాపీ పూర్తిగా రాలేదు. టెక్నికల్ గ్రౌండ్స్లో దర్యాప్తు సాగిన తీరులో వీళ్ళు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. KCR గారు, హరీష్ గారు, అప్పుడున్న సెక్రటరీ గారు. మాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కాలేదు అన్న ఒకే కారణంతో ఇనాపరేటివ్గా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మొత్తం అసలు వీళ్ళు తప్పులే చేయనట్టు, రిపోర్టు మొత్తం కూడా తప్పన్నట్టు, వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు వీళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఆల్రెడీ జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏం జరిగింది అధికారులతోటి మాట్లాడి ఫైల్స్ రికార్డ్స్ అన్నీ చూసి చాలా సుదీర్ఘమైన రిపోర్టు PC ఘోష్ కమిషన్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ రిపోర్టుతో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ రిపోర్ట్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే NDSA రిపోర్టును, ఆ మూడింటిని జత చేసి CBIకి ఫర్దర్ విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది ఒక నిర్ణయం తీసుకొని. ఇది అసెంబ్లీ వేదిక ద్వారానే చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన 2025 సెప్టెంబర్ CBIకి అప్పగిస్తూ జీవో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. CBI చేతిలో ఉంది ఇప్పుడు 3 రకాల రిపోర్ట్లు. ఒకటి విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ది, NDSA రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది, జస్టిస్ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఈ మూడింటి రిపోర్టు CBI చేతిలో ఉంది. ఇప్పుడు CBI ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, చర్యలకు ఉపక్రమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడా తప్పు ఎక్కడ జరిగింది ఫ్యాక్ట్స్తో సహా ఇచ్చినాం. మా పేరు బదనామైతా ఉంది, లేదు మా పేరు మేము స్కామే చేయలేదు అన్న చందాన వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అయితే, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మాకు నోటీసులు ఇవ్వలేదు అన్న కారణం మీద హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతవరకే దీన్ని చూడాలి. క్లీన్ చిట్ ఇచ్చినట్టు, ఇక కాళేశ్వరంలో స్కామే లేదన్నట్టుగా ఈ BRS నాయకులు మాట్లాడిన తీరు,
శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న తీరు ఇదంతా కూడా హాస్యాస్పదం. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. 1,00,000 కోట్లు అని చెప్పి కాళేశ్వరాన్ని కట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. సుందిల్లా అన్నారం కూడా బుంగలు వచ్చి అవి కూడా పనికిరావు, స్టోరేజ్ అనర్హం అని చెప్పి NDSA తేల్చి చెప్పింది. ఇప్పుడు వాటిని ఎట్లా పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచనతోటి నిపుణులందరినీ పిలుచుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ డ్రిల్లింగ్ చేస్తూ అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయం. మొన్ననే టెక్నికల్ టీమ్స్ చూసినాయి, బోర్వెల్స్ డ్రిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్యారేజ్ కట్టడానికి అనువైన బెడ్ ఉందా లేదా అని చెప్పి చాలా కూలంకషంగా, ఎందుకంటే ఆల్రెడీ ఒక తప్పు జరిగింది. ఆ ప్రదేశంలో కోల్ బెడ్ ఉన్న ప్రదేశంలో రిజర్వాయర్ బ్యారేజ్ పేరు మీద పెద్ద రిజర్వాయర్ కట్టిండ్రు, అది తప్పు అని చెప్పి తేలిపోయింది, అది కుంగిపోయింది. ఇంకా మళ్ళీ మనం అదే తప్పు చేస్తే కొన్ని లక్షల ప్రాణాలతోటి ఆడుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది, కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ఉంది, NDSA టీమ్స్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తూ ఉంది. ఈ లోపలనే మొత్తం తెలంగాణలో ప్రతి ఎకరం మేడిగడ్డతోటి పోయినట్టుగా, కాళేశ్వరం తోటి పోయినట్టుగా ఇమ్మీడియట్గా మీరు ఎందుకు కట్టరు అని చెప్పి ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం BRS పార్టీ చేసింది. అటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు హరీష్ రావు గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. కానీ వాళ్ళ ఒత్తిడికి లొంగకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తెలంగాణలో ఏం చేస్తే బాగుంటుంది, ఆ మేడిగడ్డను ఎట్లా, ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి ఎంతో సంయమనంతో ఆచితూచి అడుగులు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏమేం లోపాలు ఉన్నాయనే మొత్తం వివరాలన్నీ కూడా ఘోష్ కమిషను బయటపెట్టింది. వాటి మీద చర్చ ఏం జరగలే హైకోర్టులో. కేవలం టెక్నికల్ అంశాలు అక్యూజ్డ్గా అనుకున్న వాళ్లకు లేదా సాక్షులుగా విచారించిన వాళ్ళకు తగిన సమయం ఇయ్యలేదు అనే ఒక టెక్నికల్ అంశం మీద హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అది అంతనే చూడాలి తప్ప ఇంకంతకు మించి దాంట్లో ఒక్కటి ఏది కూడా మనం ఇన్ఫర్ చేసుకోవడానికి సబ్జెక్ట్ కూడా ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు CBI దర్యాప్తు మొదలు పెట్టాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 రకాల రిపోర్ట్లు మీకు ఇచ్చినాం కాబట్టి ఆ 3 రకాల రిపోర్ట్లు తీసుకొని మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? మీరు భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవాలి BRS తోటి అనే ఆలోచనతోటి దాన్ని బుట్టదాఖలు చేయాలనుకుంటున్నారా? లేదు నిజంగా మోడీ గారు పదే కాళేశ్వరం ATM అయింది BRSకు, అమిత్ షా గారు చెప్పింది కాళేశ్వరం ATM అయింది, ఇవన్నీ కూడా ఎలక్షన్ ఉపన్యాసాల వరకేనా, లేకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? తప్పు జరిగిన వ్యక్తికి శిక్ష వేయాలన్న చిత్తశుద్ధి బీజేపీ పార్టీకి ఉందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. స్పష్టంగా రాజకీయ సమీకరణాలు బీజేపీ BRS కలిసి పొలిటికల్ అడుగులు వేస్తాయనడంలో, అడుగులు అట్టే పడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే విమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, చర్చలు జరుగుతున్నప్పుడు కానీ, మొత్తం దేశంలో ఉన్న ప్రతిపక్షం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఆ బిల్లు వద్దు అని చెప్తున్న సందర్భంలో కానీ కేసీఆర్ గారు పల్లెత్తు మాట బీజేపీని అనలే. ఎందుకు ఈ బిల్లు పెడతా ఉన్నారు, దొడ్డిదారిన డీలిమిటేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు అన్న మాట ఏ రోజు కూడా మాట్లాడలే. జగిత్యాలలో పెట్టిన బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ను విమర్శించిండు తప్ప అంత ఇంపార్టెంట్ విషయం ఏదైతే మహిళా బిల్లు ఉందో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. అలాగే డీలిమిటేషన్ తోటి దక్షిణ భారతదేశానికి అలాగే తెలంగాణకు ఇంత నష్టం జరుగుతున్న సందర్భంలో కనీసం ఒక కామెంట్ కూడా, కనీసం ఒక పత్రికా ప్రకటన కూడా చేయకపోవడం అనేది బీజేపీ BRS దోస్తీకి సంకేతం. ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా వేలెత్తి చూపే కాడికి అయింది. అంటే మొత్తం కూడా క్విట్ ప్రోకో నడుస్తూ ఉంది.
జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేంద్రానికి పంపించి సిబిఐకి పంపించినాం, ఎంక్వైరీ చేయమని అడిగినాం. స్టేట్ గవర్నమెంట్ రిపోర్టు పంపించినాం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. మరి ఎందుకు మీరు ఇమ్మీడియట్గా వాటి మీద ఎంక్వైరీ చేసి దోషులను శిక్షిస్తలేరు? కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తేలినాక సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారే పలుసార్లు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేసిన తర్వాత కూడా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు? అంటే ఎక్కడైనా చట్టంలోనే ఏమైనా లొసుగులతోటి చిన్న విండో దొరికితే కేసీఆర్ను రక్షిద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారా? టెక్నికల్ అంశాల మీద ఏదైనా ఇబ్బంది వస్తే ఆ అంశాలను సాగుగా చూసుకొని కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని, కేసీఆర్ని వాళ్ళు చేసిన అవినీతిని కప్పెట్టే ప్రయత్నం చేస్తూ వాళ్ళని రక్షించి తద్వారా ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామన్న ఆలోచన మీరు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఇమ్మీడియట్గా సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించండి, సిబిఐ టీమ్స్ను పంపించండి, దోషులుగా పేర్కొన్న వారిని పిలిచి విచారించండి. హైకోర్టు అన్నది కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ సరిగా ఫాలో కాలేదు అని. మరి అవన్నీ కూడా గమనంలో పెట్టుకొని వాళ్ళని పిలిపియండి, నోటీసులు ఇచ్చి పిలిపియండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ప్రభుత్వ రిపోర్ట్లలో ఏముంది, ఫైల్స్లలో ఏముందో చూడండి, చట్టపరంగా చర్య తీసుకోండి. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద, మనీష్ సిసోడియా గారి మీద ఎట్లయితే చట్టం చాలా దీర్ఘంగా కసరత్తు చేసి వాళ్ళకి జైల్లో పెట్టిందో, మరి స్పష్టంగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా ఉన్న ఇంజనీర్లు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారు. అది ఏసీబీ రేట్లలో పట్టుబడ్డది. ఇంత ప్రత్యక్ష తార్కాణం ఉదాహరణ మన కళ్ళ ముందు కనబడతా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వెనుక బీజేపీ పెద్దల అంతరంగం ఏంది, అంతరార్థం ఏంది అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. కాబట్టే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే సిబిఐ టీంని పంపించండి, ఆ రిపోర్ట్లో ఉన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేయించండి, దోషులకు శిక్ష పడేలాగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తీర్పులో మళ్ళీ మేము చెప్తా ఉన్న మిత్రులకి, ప్రొసీజరల్ ల్యాబ్స్, టెక్నికల్ పాయింట్స్ మీద జస్టిస్ ఘోష్ గారు చేసిన కామెంట్ల మీద మా పరువుకు నష్టం కలిగింది అని చెప్పి ఎవరైతే పిటిషనర్లు పెట్టుకున్న దాని మీద మాత్రమే కోర్టు తీర్పు. దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వము జ్యుడిషియల్ కమిషన్ వ్యక్తిని అపాయింట్మెంట్ చేసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చే వరకే వాళ్ళ బాధ్యత. విచారణ సమయంలో సాక్షులు కానీ, దోషులు కానీ కమిషన్కు ఏం చెప్పుకుంటారు, కమిషన్ వీళ్ళని ఏ ప్రశ్న అడుగుతుంది, ఏం కామెంట్స్ చేస్తారు అనేది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ, ఇంకా ఎవ్వరికి కూడా సంబంధం లేని అంశం. ఆ సంబంధం లేని అంశాన్ని తీసుకొని సాకుగా చూపించి హైకోర్టుకు పోయి టెక్నికల్ కారణాలతోటి తీర్పు తెచ్చుకున్నారు. దాన్ని మేము కాదనట్లేదు, తీర్పు ఏదైనా సరే హైకోర్టు తీర్పును గౌరవిస్తాం. కానీ ఈరోజు మేము అడిగే ప్రశ్న ఏంటి అంటే, కేసీఆర్ గారికి కాళేశ్వరంతో సంబంధం లేదని హైకోర్టు చెప్పిందా, ఉత్తర్వులలో ఉందా? లేదు అప్పటి ఇరిగేషన్ మంత్రికి సంబంధం లేదని చెప్పిందా? లేదు ఇక్కడ ఏం స్కామ్ జరగలేదు, అంతా పారదర్శకంగా జరిగింది అని చెప్పి హైకోర్టు చెప్పిందా? చెప్పలేనప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఎట్లా? అందుకే ఇది ఒక టెక్నికల్ అంశంలో అక్కడ ఉన్న కమిషన్ గారు చేసిన వ్యాఖ్యల మీద, ఆ నోటీసులు అందించే విధానం మీద, వారి అనుసరించిన పద్ధతుల మీద హైకోర్టుకు పోయినరు తప్ప మేము స్కామ్ చేయలేదు, మా క్లీన్ చిట్ ఇవ్వండి అని పోలే. ఇప్పుడు మనము జడ్జిల నిర్ణయాలు కానీ, జడ్జిల కామెంట్స్ను కానీ
వాటిని తప్పుపట్టడానికి కానీ సమర్థించడానికి కానీ ఆ రైట్ కానీ హక్కు కానీ మనకు లేదు. ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో కింది కోర్టులల్లో ఏమన్నా కోర్టు వ్యవహారాల్లో ఏమన్నా ఇబ్బంది అనిపించి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం జరగలేదనుకుంటే పై కోర్టులో ఉన్న జడ్జిలు సూచనలు ఇస్తారు, కామెంట్స్ చేస్తారు, డైరెక్షన్స్ పాస్ చేస్తారు. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ. జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో ఒక స్వతంత్ర వ్యవస్థ. దాంట్లో మనము కానీ మీడియా కానీ ఇంకెవరైనా సరే వారిట్లా ఎందుకు చేసిండ్రు అని ప్రశ్నించే అవకాశం మనకు లేదు. కానీ పై కోర్టుకు పోయి మనం దీన్ని సవాల్ చేసే అధికారం మాత్రం చట్టం మనకి ఇస్తుంది. అంతవరకు మాత్రమే దీన్ని మనం చూడాలి. వాస్తవమే, సత్యమేవ జయతే. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. అబద్ధాల ముసుగులో సత్యం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పి సంబరం చేసుకునే వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్తున్నా, అంతిమ విజయం సత్యానిదే, నిజానిదే. కాబట్టి దొంగలు దొరుకుతారు, దొంగలకు శిక్ష పడుతుంది. స్కామ్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా చట్టం ద్వారా శిక్ష పడుతుందన్న నమ్మకం రాజ్యాంగాన్ని నమ్ముతున్న వ్యక్తులుగా మాకుంది.